హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు డయాలసిస్ సేవలు అందడం లేదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేష్ ఆరోపించారు. ఆధార్ కార్డు సాంకేతిక సమస్య పేరుతో రోగులను రోజుల తరబడి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. డయాలసిస్ కేంద్రంలో సిబ్బంది వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని విమర్శించారు. రోగులకు మానవత్వంతో వైద్య సేవలు అందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని గడిపె మల్లేష్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కోసం వచ్చినటువంటి ఎలకపల్లి కనకరాజు హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన దళిత యువకుడు అనారోగ్య బారిన పడి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి గత 2 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఆయన ఆధార్ కార్డు అప్డేట్ లేదని ఆయన కార్డు ఇచ్చినారు, డయాలసిస్ చేసినారు, గతంలో ఉత్సవాలు చేసిండ్రు. ఆయన రక్తం తక్కువ ఉంటే హైదరాబాదు గాంధీ హాస్పిటల్ చేయించుకొని వచ్చిండ్రు. అక్కడ ఉండడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నా సొంత గ్రామానికి వచ్చిండు. వచ్చి ఉత్సవాల డయాలసిస్ చేయమంటే నీ ఫేస్ వస్తలేదు కాబట్టి నీకు ఓటీపీ వస్తలేదు, ఆధార్ కార్డు అప్డేట్ లేదు కాబట్టి అప్డేట్ చేయించుకోమంటే వీళ్ళు పోయి ఆధార్ సెంటర్ పోయి అప్డేట్ చేయించుకొని వస్తే అది ఇంకా అప్డేట్ కాలేదు. కాకపోతే డయాలసిస్ చేసే పరిస్థితి లేదు. నేను మొన్న గత వారం రోజుల క్రితం ఆరోగ్య మిత్ర రమేష్ మాట్లాడి ఎట్లా చూడండి పాపం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది, చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు చేసి పంపించారు. మళ్ళీ ఇప్పటికీ రేపు తీసుకొస్తా సార్, పొద్దున తీసుకొస్తా సార్, ఎల్లుండి తీసుకొస్తా సార్ అంటే వద్దు అవసరం లేదు ఎవరు తీసుకురాకమంటున్నాడు. ఎంత అన్యాయం ఇది! ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు బతాడైనా ఉన్నన్ని రోజులన్నా ఓటీపీతోటో మీ పై అధికారులతో మాట్లాడిన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చెప్పి మీ సూపరింటెండెంట్ గారికి చెప్పి రమేష్ రెడ్డి గారితో చెప్పి ఆయనకు వైద్యం అందించే పరిస్థితి ఉండాలి. కానీ మీ ఓటీపీ రావట్లేదు, మీరు బయట పోయి చేయించుకోమంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇక్కడ నుండి సుందరగిరి నుంచి ఇక్కడ రావాలి, అడిగి పోవాలంటేనే 1000 రూపాయలు తీసుకుంటే ఆటో కిరాయి రానుపోను. నేను ప్రత్యేకంగా బస్సులు వచ్చే పరిస్థితి కూడా లేదు నాకు. కాబట్టి వెంటనే ఈ ఆధార్ అప్డేట్ అయ్యేంత వరకు వీళ్ళకు ఇక్కడ డయాలిసిస్ చేసి వాళ్ళను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. పై అధికారులు హెచ్ఆర్ కూడా వారితో కూడా మాట్లాడతాం. మా చాడ వెంకరెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే గారితో చెప్పి కూడా ఈ విషయం చెప్పి వైద్యాధికారి దృష్టి తీసుకుపోతాం. మీ ఇప్పుడు కమిషనర్ గారు వారితో కూడా మాట్లాడి మీ సమస్య పరిష్కారం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ మీ పరిధిలో ఉన్నప్పుడు కొంత సాయం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. లేకపోతే మేము ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం.